డ్రైవర్కు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల ఆర్థిక భారాలు వేసే జీవో నంబర్ 21, 31 రద్దు చేస్తామని, డ్రైవర్లకు పీఎస్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ద్వారకానగర్ జంక్షన్లో ఆటో డ్రైవర్ల నిరసన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ ఆర్థిక భారాలు వేసే జీవో నంబర్ 21, 31 రద్దు చేస్తామని, భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, డ్రైవర్లకు వాహనమిత్ర 15,000 రూపాయలు అమలు చేస్తూ పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేస్తామని హామీ ఇచ్చి 6 నెలలు గడిచిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను నిలుపు దోపిడీ చేసే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు, శ్రీరామ్ చీట్స్ అండ్ ఫైనాన్స్ అధిక వడ్డీలు వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఆటో డ్రైవర్ ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. జీవో నెంబర్ 21, 31 రద్దు చేయాలని, భారీగా పెంచిన ఇన్సూరెన్సు, డీజిలు, పెట్రోలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, ఆటోలకి పెండింగ్ ఉన్న పోలీస్, ఆర్టీఓ ఈ చరణాలు రద్దు చేయాలని, వాహన మిత్ర వెంటనే డ్రైవర్లకు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో పాటు భారీగా జరిమానాలు పెంచుతూ జీవో నెంబరు 21, 31 తీసుకొచ్చారు. దీనివల్ల 100 రూపాయలు ఉన్న జరిమానా 1000 రూపాయలు, 1000 రూపాయలు ఉన్న జరిమానా 5000, 2000 ఉన్న జరిమానా 10,000 రూపాయలకి పెంచారు. ఈ రకంగా పెంచడం వల్ల ఆటోలు రోజుకి 16 గంటలు నడిపినా ఆటో డీజిల్ వేయడానికే డబ్బులు రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు పోటీగా ఓలా, ఊబర్, అదేవిధంగా ర్యాపిడ్ వాహనాలు తెచ్చారు. వీటన్నిటి వల్ల ఆటో కార్మికుల జీవనం ఉపాధి కోల్పోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే పరిష్కారం చేయాలని, ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే మొత్తం ప్రజలందరి యొక్క సమస్యలు పరిష్కరిస్తాం. ముఖ్యంగా బియ్యము, పప్పులు, వంట నూనె, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్నారు. ఈయన వచ్చిన తర్వాత 14 కేజీల నూనె డబ్బా 300 రూపాయలకి పెంచారు. కాయగూరలు, బియ్యం, ఉల్లిపాయలు, వంట నూనె ధరలు భారీగా పెంచడమే కాక ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచి ఆటో కార్మికుల మీద తీవ్రమైన భారాలు వేశారు. ఈ భారాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పండు మీద తాటి పండు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం R&B రోడ్డుల్లో టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన వెంటనే విరమించాలని చెప్పి, ఆటో, ఎఫ్సీలు, ఇతర పనులు ప్రైవేటు వ్యక్తులకి, సంస్థలకి ఇచ్చే ప్రతిపాదన విరమించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెంచిన ధరల వెంటనే తగ్గించాలి, పెంచిన ధరల వెంటనే తగ్గించాలి. ఆటోలకు ఇస్తున్న పోలీస్, ఆర్టీఓ ఈ చలానాలు రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లకు ఇస్తున్న పోలీస్, ఆర్టీఓ చలానాలు రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లకు ఇస్తున్న పోలీస్, ఆర్టీఓ చలానాలు రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లకు ఇస్తున్న పోలీస్, ఆర్టీఓ చలానాలు రద్దు చేయాలి. జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21, 31 రద్దు చేయాలి. జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21, 31 రద్దు చేయాలి. ఆటో డ్రైవర్ల పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు చేయాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి.